welcome to my YouTube channel. So today I'm going to discuss about complement number systems. So complement number system దేనికి ఎందుకు నేర్చుకోవాలి ఈ రోజు మనం నీట్గా చూద్దాము. నార్మల్గా నెంబర్ సిస్టమ్స్ అనేది కంప్యూటర్స్ ఎందుకు యూజ్ చేస్తారు అండ్ డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ ఏ ఉన్నాయి, అలానే ఒక పాజిటివ్ నెంబర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారు, నెగిటివ్ నెంబర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారు మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే బేసిక్గా నెంబర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో పాజిటివ్ అండ్ నెగిటివ్. సో పాజిటివ్ అని ఏమంటారు, నార్మల్గా ఇంటీజర్స్ అనొచ్చు. ఇది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఇంటీజర్స్ అనేది సైన్ ఇంటీజర్స్ ఉంటే పాజిటివ్ నెగిటివ్. అదే ఇప్పుడు దీని సైన్ ఇంటీజర్ అనుకోండి, దీనిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అదే అన్సైన్ అనుకోండి, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటాయి నెంబర్స్ అనేవి. సైన్తో సంబంధం ఉండదు అనమాట అన్సైన్కి. సో అలానే మనకి ఇక్కడ అసలు కంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి నెగిటివ్ నెంబర్స్ రిప్రజెంట్ చేయడానికి. నెగిటివ్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయాలంటే డిజిటల్ కంప్యూటర్స్ లో లైక్ మన కంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయాల్సిందే. ఇప్పుడు మీకు ఎందుకని చెప్తాను, ఏ ఆపరేషన్ కోసం నెగిటివ్ వాడతారో చూద్దాము. నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు నేను ఒక ఎడిషన్ చేస్తున్నాను, ఏ ప్లస్ బి ఉందనుకోండి. సో ఈ ఏ అనేది పాజిటివ్ నెంబర్, బి అనేది పాజిటివ్ నెంబరే. అలా కాకుండా ఏ మైనస్ బి చేయాలనుకోండి. సో బికాస్ ఆఫ్ నెగిటివ్ అనేది కంప్యూటర్ చేయలేదు, సో ఇట్ డజంట్ పర్ఫార్మ్ ఎనీ నెగిటివ్ ఆపరేషన్. దర్ ఇస్ నో నెగిటివ్ ఆపరేషన్ ఇన్ ద కంప్యూటర్స్ అథమెటిక్స్. దెన్ మరి నెగిటివ్ కావాలి అంటే ఇలాంటి ఆపరేషన్ మనం ఎలా చేయాలి అంటే, సో ఫస్ట్ ఏ మైనస్ బి ఏం చేయాలంటే ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బిగా తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా మైనస్ బి అనేది, ఈ మైనస్ బిని మనం కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్ లో రిప్రజెంట్ చేయాలి. అంటే బి ఏదైతే ఉందో ఆ బిని కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్ లో రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చూద్దాము, ఎన్ని నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి అనేది చూద్దాము కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్ లో. ఇక్కడ మనం చూస్తే 2 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి కాంప్లిమెంట్ లో. ఫస్ట్ వన్ ఏంటంటే రాడిక్స్ కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్. సెకండ్ వన్ ఈస్ డెమినిష్డ్ రాడిక్స్ కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్. సార్ ఏంటి రాడిక్స్, వాట్ ఈస్ డెమినిష్డ్ రాడిక్స్ అంటే మనకి బైనరీ సిస్టమ్ అనుకోండి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనమాట. ఆర్ వాల్యూ ఎంత 2, అదే ఆక్టల్ అనుకోండి ఆర్ వాల్యూ ఎంత 8, అదే డెసిమల్ అనుకోండి ఆర్ వాల్యూ ఎంత 10, అదే హెక్సాడెసిమల్ అనుకోండి ఆర్ వాల్యూ ఎంత 16. సో ఇప్పుడు మనకి డెమినిష్డ్ రాడిక్స్ అంటే ఏంట, ఆర్ ఇది ఆర్, ఓకే, డెమినిష్డ్ అంటే ఆర్ మైనస్ 1 అంతే, చిన్న లాజిక్. సో ఇక్కడ మనం చూసిన తర్వాత ఆర్ మైనస్ 1 అంటే ఏమొస్తుంది, రాడిక్స్ అనేది ఆర్ ఈక్వల్ 2 తీసుకుంటే ఆర్ మైనస్ 1 అంటే ఎంత వస్తుంది, 2 మైనస్ 1, 2 మైనస్ 1 ఎంత 1. సో అలానే సమ్ తీసుకుంటే ఆర్ ఈక్వల్ టు ఇట్ ఇస్ ఆర్ మైనస్ 1. ఆర్ మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ సో 8 మైనస్ 1 అంటే 7's కాంప్లిమెంట్ అంటారు దీన్ని. సో ఇక్కడ చూసి దీన్ని 8's కాంప్లిమెంట్ అంటాము, దీని 2's కాంప్లిమెంట్ అంటారు. సో ఇక్కడ కూడా ఆర్ మైనస్ 1 అంటే 10 మైనస్ 1. సో 10 మైనస్ 1 అంటే ఎంత 9's కాంప్లిమెంట్. సో అలానే ఇక్కడ ఆర్ మైనస్ 1 చూస్తే 1's కాంప్లిమెంట్ చూస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 16 మైనస్ 1's కాంప్లిమెంట్ అంటే దీన్ని మనం 15's కాంప్లిమెంట్ అంటారు. సో ఇలా మనం కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్స్ ని యూజ్ చేసి అనమాట మనం నచ్చిన నెంబర్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు. ఒక ఆక్టలో చేసుకోవాలనుకుంటే 8 7's కాంప్లిమెంట్ యూజ్ చేస్తారు, డెసిమల్ అయితేనేమో 10 9's కాంప్లిమెంట్ యూజ్ చేస్తారు, నెగిటివ్ నెంబర్స్ కోసం మాత్రమే. మనకి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఒకటి. సార్ ఇప్పుడు ఫస్ట్ 1's కాంప్లిమెంట్ అంటే ఎలా చేస్తాము, సో దీనికి ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉందన్నమాట. సో ఇక్కడ మనం తీసుకున్నది నెంబర్ సిస్టమ్ ఆర్ పవర్ ఎన్, దట్ మీన్స్ 2 పవర్ ఎన్, 1's complement 2 power n minus 1. Okay, this is 1's complement minus 1 minus నెంబర్, ఇది ఏ అనుకోండి. సపోజ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ గివెన్ నెంబర్ అనుకుందాం అనుకోండి. మనం దీన్ని ఏం చేయాలి, 2 పవర్ n మైనస్ 1. n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ బిట్స్, నంబర్ ఆఫ్ బిట్స్. ఇదేమో స్టాండర్డ్ మెథడ్, షార్ట్ కట్ కూడా మనం తర్వాత చూద్దాము. ఇప్పుడు ఒకవేళ నా నెంబరు ఏ అనేది ఈ రెండు చేస్తే ఏమొస్తుంది, మనకి ఏ బార్ వస్తుంది అనమాట. ఏ బార్ అంటే నెగిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్. సో ఇక్కడ మనకి ఏ బార్ ఎలా వస్తుంది, 2 పవర్ n మైనస్ 1. సపోజ్ ఒక నెంబర్ నేను తీసుకున్న తర్వాత ఏ అనేది ఒక
4011 తీసుకున్నా. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? మొత్తం 4 డిజిట్స్ ఉన్నాయి. సో 2 power 4 ఎంత? -1 minus your number 1011. What is 2 power 4? 2 power 4 is 68 minus 1 base 2 తీసుకోవాలి. సో ఇది బేస్ 2 తీసుకోవాలి బికాస్ బైనరీ కాబట్టి 1011. సో 2 power 16 అంటే ఎంత? 15. 16 minus 1 15. సో 15 ని మనము డెసిమల్ ఇది, దీన్ని మనం బైనరీలో మార్చుకోవాలి. సో బైనరీలో మార్చుకుంటే ఎంత అవుతుంది ఇది? సో బైనరీలో మార్చుకుంటే 4 ones అవుతుంది అనమాట. సో 4 1 మైనస్ 1011 ఇలా చేసుకుంటా వెళ్తే మనకి కంప్లీట్ గా నెంబర్ సిస్టమ్ వన్స్ కాంప్లిమెంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనము 111111 లో నుంచి ఏం తీసుకోవాలి? 1011 ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 1 minus 1 ఎంత? 0. 1 minus 1 ఎంత? 0. 1 minus 0 ఎంత? 1. 1 minus 1 ఎంత? 0. ఇది వన్స్ కాంప్లిమెంట్ యూజింగ్ ఫార్ములా. ఓకేనా? సో అలానే ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం. సో షార్ట్ కట్ ఎలా చేస్తారంటే సింపుల్ షార్ట్ కట్ మెథడ్ లో సో మనకి టాగిల్ నేచర్ అంటే కన్వర్షన్ టాగిల్ అప్లై చేస్తాం. అంటే టాగిల్ మీన్స్ ఏంటంటే చేంజ్. సో 0 ఉంటే 1 గా తీసుకోవాలి, 1 ఉంటే ఏం తీసుకోవాలి? 0 గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తున్నాను నేను, వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సంథింగ్ 1011 తీసుకున్నాం. దీనికి ఎలా వస్తుందంటే ఫస్ట్ టేక్ ఏ నెంబర్ 1011. ఇది గివెన్ నెంబర్ అన్నమాట. దీనికి వన్స్ కాంప్లిమెంట్ వస్తుంది 1 ఉంటే 0, 0 ఉంటే 1, అగైన్ 1 ఉంటే 0, అగైన్ 1 ఉంటే 0. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వన్స్ కాంప్లిమెంట్. మీరు పైన ఏదైతే చేశారో సో ఇక్కడ కూడా అదే వస్తుంది అనమాట రెండు మెథడ్స్ లో. బట్ మనకి షార్ట్ కట్ మెథడ్ ఇది అనమాట. 0 ఉంటే 1, 1 ఉంటే 0 మార్చుకోవాలి. తర్వాత మనము టూస్ కాంప్లిమెంట్ చూద్దాం. టూస్ కాంప్లిమెంట్ ఎలా చేయాలి అంటే సో టూస్ కాంప్లిమెంట్ అనేది బైనరీలో మనకు లేదనమాట. దీన్ని టూస్ ఏం చేస్తాము? వన్స్ కాంప్లిమెంట్ ప్లస్ 1 ఎక్కడ యాడ్ చేయాలి? ఎప్పుడు కూడా ఎల్ఎస్పి పొజిషన్ దగ్గర యాడ్ చేయాలి. సో చూద్దాం మనం వన్స్ కాంప్లిమెంట్. ఇప్పుడు నేను పర్ఫార్మ్ సంథింగ్ 1011 యొక్క వాట్ ఈస్ ద టూస్ కాంప్లిమెంట్ చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే టు ఫైండ్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ గివెన్ నెంబర్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ చేసిన నెంబర్ కి వన్స్ కాంప్లిమెంట్ నెంబర్ ప్లస్ 1 హియర్ ద ఎల్ఎస్బి. ఇది రూల్ కదా, ఆ రూల్ ఆల్రెడీ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేద్దాము. వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సో వన్స్ కాంప్లిమెంట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ గివెన్ నెంబర్ చేస్తాం. వాట్ ఈస్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ గివెన్ నెంబర్? 1011 చేస్తే మనకి ఏమొస్తుంది? 1011 కి వన్స్ కాంప్లిమెంట్ అంటే మనకి 0 1 0 0. ఇది వన్స్ కాంప్లిమెంట్ అన్నమాట. ఇది వన్స్ కాంప్లిమెంట్. సో మనం ఏం చేయాలి? ప్లస్ 1 యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి 1? ఎప్పుడు కూడా టూస్ కాంప్లిమెంట్ రావాలంటే లీస్ట్ పొజిషన్ అనమాట. దిస్ కాల్డ్ లీస్ట్ పొజిషన్. దీన్ని ఎల్ఎస్పి అంటారు, దీన్ని ఏమంటారంటే ఎంఎస్పి అంటారు. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్, మనం యాడ్ చేయగలం 0 ప్లస్ 1 అంటే ఎంత? 1. సో 0 యాజ్ దిస్. ఓకే, 1 0. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టూస్ కాంప్లిమెంట్. టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ గివెన్ నెంబర్. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు టూస్ కాంప్లిమెంట్ వన్స్ కాంప్లిమెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు పర్ఫార్మ్ సపోజ్ సబ్ట్రాక్షన్ చేద్దాం. ఎందుకు వాడాలో చెప్తాను. పర్ఫార్మ్ సంథింగ్ 1011 మైనస్ దిస్ ఇస్ కాల్డ్ నెంబర్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద బైనరీ మైనస్ 0 2 బై యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ చేద్దాం. తర్వాత టూస్ కాంప్లిమెంట్ చూద్దాం. సో దీని వన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ఏ, దిస్ వన్ ఇస్ బి. యాజ్ ఐ టోల్ యూ రైట్, ఏ మైనస్ బిని ఎలా రాస్తామని చెప్పాను? ఏ ప్లస్ మైనస్ బి. ఇప్పుడు మనం ఏం చేయాలి? బికి వన్స్ కాంప్లిమెంట్. వాట్ ఈస్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ బి? ఏమవుతుందంటే డైరెక్ట్ గా రాస్తుంది ఉండే మనకి ఇచ్చిన 0 1 1 కదా.
వన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది 1 0 0. దిస్ ఇస్ కాల్డ్ as వన్స్ కాంప్లిమెంట్. సో ఇప్పుడు మనము వచ్చిన మైనస్ బికి ఇది ఇది దిస్ ఇస్ ఈక్వల్ అంటే ఏంటని చెప్పాను నేను, ఇది మైనస్ బి. సో వచ్చిన దాన్ని ఏం చేయాలి, ఏకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ మైనస్ బి. ఆల్రెడీ ఏ ఇచ్చాడుగా, ఎంత ఇచ్చాడు 1 0 1 1. బి ఎంత మైనస్ బి, నాట్ బి. 1 0 0. సో చేయంగా మనకి ఎంత వచ్చింది 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 0 1 0. దిస్ ఇస్ సమ్ 0 క్యారీ 1. సో బేసికల్గా ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంత, మనం వన్స్ కాంప్లిమెంట్ చేసినప్పుడు ఏంటంటే నార్మల్ చూద్దాం ఎంత ఇచ్చాడు వాడు 1011 అంటే ఎంత ఇచ్చాడు వాడు, ఇది 11. సో 0 1 అంటే ఎంత 7. సో 11 మైనస్ 7 ఎంత రావాలి 4 రావాలి. సో మనకి ఎంత వస్తుంది సమ్ అనేది 3 వస్తుంది. సో ఏం చేయాలంటే వన్స్ కాంప్లిమెంట్ అప్పుడు ఏదైతే క్యారీ జనరేట్ అయిందో ఆ క్యారీని అలా వదిలేయొద్దు అనమాట, దాన్ని తీసుకెళ్లి లాస్ట్ యాడ్ చేయండి. అప్పుడు మనకి 1 ప్లస్ 1 ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 4 వస్తుంది. 0 1 0 1. దిస్ ఈస్ కాల్డ్ 1 0. ఓకే 4 అనేది రిజల్ట్ వస్తుంది అనమాట. ఇలా మనము సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కానీ సబ్ట్రాక్షన్ ఎక్కడ వాడతలేదు, ఎడిషన్ తోనే చేస్తున్నాం. సో వచ్చిన నెంబర్ నెగిటివ్ వాల్యూస్, నెగిటివ్ నెంబర్ ఏం చేస్తున్నాం అంటే మనం కాంప్లిమెంట్ రిప్రజెంట్ చేసి ఆ వాల్యూని పాజిటివ్ నెంబర్కి యాడ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు ఈ కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్స్ ఆర్ యూస్ టు రిప్రజెంట్ నెగిటివ్ నెంబర్స్ అనేది జస్టిఫై అయింది అనమాట. సో అలానే మనము టూస్ కాంప్లిమెంట్ కూడా చేసుకోవచ్చు, సేమ్ సబ్ట్రాక్షన్స్. అంటే ఏం చేస్తాం, ఏ అగైన్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి కదా, దీన్ని మనం ఏం చేయాలి టూస్ కాంప్లిమెంట్. ఆల్రెడీ బి వాల్యూ ఇచ్చాడు కదా, బి వాల్యూ ఏమి ఇచ్చాడు 1 0 1 1. దిస్ బి వాల్యూ ఇస్ 7. సేమ్ నెంబర్ 7. సో 7 తీసుకొని దాన్ని టూస్ కాంప్లిమెంట్ చేస్తే ఏమొస్తుంది, వన్స్ కాంప్లిమెంట్ 1 0 0 ప్లస్ 1 ఇస్ కాల్డ్ 1 0 0 1. ఇదేమో టూస్ కాంప్లిమెంట్ అనమాట, టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ బి. దిస్ ఇస్ కాల్డ్ as మైనస్ బి. ఓకే ఇస్ ఈక్వల్ టు మైనస్ బి. ఇప్పుడు ఏం చేయాలి, వచ్చిన బికి దాన్ని ఏని యాడ్ చేద్దాం. సో ఏని యాడ్ చేయాలంటే ఏం చేస్తాం, ఏ వాల్యూ ఎంత ఉంది, ఏ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1 0 1 1 is called a. What is minus b? Minus b can already convert in the two's complement, right? 1 0 0 1. ఎంత వస్తుంది 1 plus 1 is sum 0 carry 1. 1 plus 1 is sum 0 carry 1. This is 1. What about this sum 0 carry 1? If carry is any carry generated, you can discard the carry. అంటే వదిలేసేయండి, దాని క్యారీని తీసేయండి. ఇది టూస్ కాంప్లిమెంట్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, సో కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, అలానే ఒక సబ్ట్రాక్షన్ మనం ఎలా యూజ్ చేస్తాం కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్స్ అనేది నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆన్ డిఫరెంట్ కాంప్లిమెంట్ నెంబర్ సిస్టమ్ అనేది చూద్దాము. థ్యాంక్ యూ.